హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇల్లు గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా ఇందిరమ్మ ఇంటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చా? సో మనకి యాప్ అనేది వచ్చింది కదా, ఆన్లైన్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన యాప్ వచ్చింది కదా, దాంట్లోంచి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఆన్లైన్ అప్డేట్ అయితే ఎలాంటి అప్డేట్ కూడా లేదు. యాప్ వచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళ గురించి యాప్ అయితే రావడం జరిగింది. కానీ ఆ యాప్ ఏంటంటే ఓన్లీ ఎవరైతే ఆ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఎవరైతే దాన్ని కాంటాక్ట్ చేస్తున్నారో, అంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి యాప్ అనేది ఇచ్చారన్నట్టు. దానికి సంబంధించిన ఆఫీసర్స్కి యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మాత్రమే దాంట్లో మన ఇంటికి సంబంధించి మన ఫోటో అనేది తీసేసేసుకొని మన డీటెయిల్స్ అనేది వాళ్ళే అప్లోడ్ చేయడానికి ఉంది. కానీ మనం ఆన్లైన్లో పర్సనల్గా అప్లై చేసుకోవడానికైతే ఇందిరమ్మ ఇంటికి లేదు. ఓన్లీ యాప్ ద్వారాగా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ ఎవరినైతే దానికి నియమించిందో వాళ్ళు మాత్రమే చేయటానికి అవకాశం ఉంది. కానీ మనం పర్సనల్గా ఆన్లైన్లో ఇంటి కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదనే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.